హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము మిరపకాయ బజ్జీ చేసుకుందామండి. అలాగని మిరపకాయలు తీసుకున్నానండి. ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. కొంచెం శనగపిండి తీసుకున్నామండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ శనగపిండి కలిపి పెట్టుకుందామండి. అప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందైతే మనం ఈ శనగపిండిలో రుచికి సరిపడిన సాల్ట్ వేస్తున్నానండి. అందులోనే కొంచెం వాము ఇలాగ నలిపేసి వేసుకోవాలండి. చూడండి, ఇలా నలిపితే పిండిలాగా అవుతుంది కదా. ఈ వాము వేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, వాము కూడా వేసేసాను. కొంచెం ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మనం ఈ పిండి కలిపేసుకున్నామండి. ఈ పసుపు, వాము, ఉప్పు కలిసిలాగా ఇలా కలిపేసుకుందాం. ఇందులో చిట్టుకుడు వంట సోడ కూడా వేసుకుందామండి. ఈ వంట సోడ వేసుకొని మొత్తం ముందు ఈ పిండి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలిపేసుకుందామండి. వండి పిండి కలిపేసుకున్నాం. చూడండి, ఇలా ఉండాలండి పిండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. చూడండి, ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. ఇవ్వండి, ఈ పచ్చిమిరకాయలు మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఇందులో గింజలు కొంచెం స్పైసీగా అనిపిస్తే తీసేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా అన్ని కాయలు ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా గింజలు ఏం లేవు. చూడండి, వీటిలో ఇంకా గింజలు లేవు. ఇంకా నేను ఇలాగే వేసేస్తాను. ఇవ్వండి, ఆ మిరపకాయల్లో పెట్టుకోవడానికి కొంచెం వామండి, కొంచెం జీలకర్ర పొడి అండి, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలిపేసి ఆ మిరపకాయల్లో పెట్టుకోవాలండి. ఇదంతా కొంచెం కొంచెం పెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి, ఈ మిరపకాయల మధ్యలో ఈ పొడి ఇలా పెట్టేసుకోవాలి మనము. అంటే కొంచెం స్పైసీగా ఉన్నట్టున్న కారం తగ్గుతుందండి. ఇలా పెట్టుకుంటే డైజెషన్ కూడా తొందరగా అయిపోతుందండి. అందుకని కొంచెం కొంచెం ఇలాగా ఈ మిరపకాయల్లో పెట్టుకోవాలి మనము. ఇంకోండి, ఇంతే. ఇంకోండి, నూనె పెట్టాము, మరిగింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి. ఇంకో వేస్తున్నాను నేను. ఇంకోండి, ఇలా తిప్పుకోవాలి. చూడండి, నూనె బాగా మరగాలండి. నూనె బాగా మరిగితేనే బజ్జీ కూడా బాగా పొంగుతుంది. చూడండి, ఇంకోండి, ఇంక తీసేసుకుందామండి. ఏగిపోయి ఇంకో చూడండి, తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవ్వండి, ఇలా చేసుకుంటే నూనె కూడా ఎక్కువ పేల్చదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, మిరపకాయ బజ్జీలు. ఇవ్వండి, నూనె కూడా పేల్చలేదండి. ఇంక మనం ఇప్పుడు తీసేసుకుందామండి. ఇవ్వండి, బజ్జీల్లోకి కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ సన్నగా తరిగానండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇవ్వండి, కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇవ్వండి, 2 డ్రాపులు నిమ్మరసం కూడా పిండుతున్నానండి. ఇంకోండి, ఇప్పుడు నిమ్మరసం పిండాం కదండి, ఇది మొత్తము మనం ఇలాగా చేత్తోనే కలిపేసుకోవాలండి. మొత్తం దీనికి పట్టిలాగా. ఇంకోండి, చూడండి, ఇలా పట్టేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బజ్జీలు కట్ చేసుకొని ఆ బజ్జీల్లో కొంచెం కొంచెం పెట్టుకోవాలండి. ఇంకోండి, ఇలా మధ్యలో కోసుకొని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి ఇలా కొంచెం కొంచెం ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇంకోండి, అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చూడండి, ఇంకోండి,
అన్నీ మనం ఇలాగే కోసి పెట్టేసుకోవాలండి. ఇవ్వండి బజ్జీలు అన్నీ వేసేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా ఇలా పెట్టుకున్నామండి. ఇలా చేసుకుంటే మాత్రం ఈవినింగ్ పూట కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం భలే ఉందండి, కరకరలాడుతూ వస్తున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇలా చేసుకుంటే. కాకపోతే ఒకసారి ట్రై చేసేయండి.